హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ వచ్చేసి నేనైతే చామగడ్డ చారు అయితే చేస్తున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇంకా ఇది హోల్ గరం మసాలా దంచనివి ఇవన్నీ, ఇంకా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా చామగడ్డ అయితే కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసుకొని దాంట్లో గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసి కలుపుకొని దాన్ని మంచిగా మగ్గనిచ్చుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా మగ్గిందో. మంచిగా అయితే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక కొద్దిగా పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకొని ఇంకా కొద్దిసేపు అయితే ఒక 2-3 మినిట్స్ వరకు అయితే మంచిగా మగ్గనిచ్చుకోవాలి. మీలో ఎంతమందికి చామగడ్డ చారు అయితే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇంకా మా ఇంట్లో ఎక్కువ తినారని నేనైతే ఎక్కువ చేయను. ఎప్పుడో మంత్లీ ఒక్కసారి అయితే చేస్తాను. కానీ నా అలాగైతే ట్రై చేయండి. అస్సలు మీరైతే మర్చిపోరు ఈ టేస్ట్ని. నేను ఎలా చేస్తానో అలా అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ మగ్గిపోతాయి కదా, ఇంకా దాంట్లోకి కట్ చేసుకున్న చామగడ్డని అయితే వేసుకోవాలి. కలుపుకున్నాక ఒకసారికి ఇంకా 2 టమాటాలు అయితే తీసుకున్నాను నేను, మీడియం సైజ్వి. అవి కూడా 2 వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేస్తే ఆ ఆయిల్లోనే మంచి చామగడ్డ, టమాటా అయితే ఉడికిపోతుంది. చామగడ్డ ఒక 50% అయితే ఉడుకుతుంది, మొత్తం అయితే ఉడకదు. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంక ఇక్కడైతే నేను చింతపండు గుజ్జు అయితే తీస్తున్నాను, చింతపండు వాటర్ కోసం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నా కర్రీ అయితే. చింతపండు వాటర్ అయితే తీసుకోవాలి. చామగడ్డ అయితే మన హెల్త్కి, మన బాడీకి అయితే చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. ఇంకా కిడ్నీ పేషెంట్స్ ఉన్న, కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న, స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే చామగడ్డ అయితే ఒక మెడిసిన్ లాగానే పనిచేస్తుంది. ఓలేని తినని వాళ్ళు ఉంటే తినండి, ట్రై చేయండి. ఇష్టం లేకున్నా కానీ వేసుకొని అయితే తినేస్తారు, ప్లేట్ అయితే ఖాళీ చేస్తారు. ఇంకా చింతపండు రసం వేసుకున్నాక ఇంకా చింతపండు రసంలోనే మొత్తం 90% వరకు అయితే చామగడ్డ అయితే ఉడికిపోవాలి. వేసుకొని కలుపుకొని కొద్దిసేపు అయితే పెట్టాలి. మూత పెట్టుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి అదే వాటర్తోని. చూస్తున్నారు కదా, అదే వాటర్లో అయితే కొద్దిగా దగ్గరికి అయింది, కొంచెం చిక్కబడింది గ్రేవీ. ఇంకా అక్కడ చెక్ చేసుకున్నాను నేను చామగడ్డ ఉడికిందా లేదా అని. అదైతే ఒక 90% వరకు అయితే ఉడికింది. చూస్తున్నారు కదా, చూడండి ఇట్లా స్పూన్తో ఇట్లా అనగానే అయితే సపరేట్ అవుతుంది. ఇంకా మనకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ బేసన్ పిండి అయితే తీసుకున్నాను. దాన్ని మనం మంచిగా చేతితోనే చేసుకోవాలి. ఇవాళ రేపు అంటే విస్కర్లు అవి ఇవి వచ్చినాయి కాబట్టి దాంతో చేస్తారు. కానీ చేతితోని మనం ఏ వంట చేసినా మన చేయి అందులో తగలాల్సిందే. మన చేయి పడితేనే మన చేతికున్న వంట టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా చేతితోనైతే కలుపుకుంటున్నాను నేను. కలుపుకొని దాంట్లో వేసేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది పిండి వేసేటప్పుడు, ఎందుకంటే ఒకటే దగ్గర గడ్డ అయితే కట్టేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా అయిపోయింది. 2 మినిట్స్కే ఇట్లా వేయగానే అయితే చిక్కగా అయిపోయింది. ఇంకా మీరు ఇందులో ఎంత వాటర్ కావాలో అంత అయితే వేసుకోండి. ఇంకా మీరు ఎంత వాటర్ క్వాంటిటీలో తింటారో అంత అయితే వేసుకొని, నేనైతే చారులాగానే తింటారు కాబట్టి ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను నేను. చూసారుగా, నేనైతే 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. ఇంకా వేసుకొని అయితే కలుపుకొని మంచిగా అయితే ఉడకబెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇంకా 10% అయితే ఉడకలేదు కాబట్టి ఈ వాటర్ ఇది ఉడికే లోపు అయితే ఉడికిపోతుంది. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మీకు చిక్కబడిపోతుంది. మీరు అనుకోవచ్చు వాటర్ ఏంది ఇంతగానం వేసిందని. ఒక 5 మినిట్స్, ఎందుకంటే మనం పిండి అయితే కలిపేసాం కదా, జస్ట్ 5 మినిట్స్లో అయితే దగ్గరకు అవుతుంది. ఇందులో అయితే కారం వేసే క్లిప్ అయితే మిస్ అయింది ఎడిట్ చేసేటప్పుడు. మీరు ఇందులో కారం వేసుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్ అండ్ టేస్టీ చామగడ్డ చారు అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను నెక్స్ట్ ఏం కుకింగ్ చేసి వీడియో పెట్టాలో అది కూడా నాకు కామెంట్ చేయండి. మీకోసం అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్, సీ యూ.